మరి శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నానండి. శని హోమం జరిపించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మనకు డబ్బు పరంగా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నటువంటి వారు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. ఇలా శనీశ్వరుడు మనకు అడ్డు తగలాడు. ఇంకా మనం ఏదైనా పని చేస్తే అడ్డు తగులుతున్నాడంటే అది శని ప్రభావంతోనే ఇబ్బంది పడతాం. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న మకర, కుంభ, మీన రాశుల వారికి, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే మీరు ఏకైక మార్గం ఏంటంటే మే 4వ తారీఖున పుష్కర కాలంలో శని హోమం జరిపించుకుంటే మీకు మేలు జరుగుతుంది. మీరు మా దగ్గరికి వచ్చే పరిస్థితి అవసరం లేదండి. నేనే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి, గోవులకు అరటి పళ్ళు తినిపించాలి, నల్ల చీమలకు చక్కెర చల్లాలి, నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు, భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు, కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు, చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి, సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది, శత్రు వినాశనం జరుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు, మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.